అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడి వీధులు రాహుల్ గాంధీ పాదాల దగ్గర తాకట్టు పెట్టినట్టుగా స్పష్టమవుతున్నది. ఈరోజు ముఖ్యమంత్రి ఇంట్లో ఉంటే మీనాక్షి నటరాజన్ సెక్రటేరియట్లో రివ్యూ చేస్తూ ఉంది, మంత్రులతో అధికారులతో రివ్యూ చేస్తుందంటే ఈరోజు ఏ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ ఉన్నారో స్పష్టమైంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిని కాదని మంత్రులతో అధికారులతో రివ్యూ చేసినటువంటి ఇన్ఛార్జ్ గతంలో ఎన్నడూ చూడలేదు. గతంలో కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు కూడా చాలామంది ఆజాద్ లాంటి వాళ్ళు, దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు, వీరప్ప మొయిలి లాంటి వాళ్ళు, వైల రవి లాంటి సీనియర్ నాయకులు ఉన్నా కూడా ఏ రోజు కూడా సెక్రటేరియట్కి వచ్చి గత ప్రభుత్వంలో రివ్యూ చేయలేదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇంట్లో ఉంటే ఒక ఢిల్లీ నుంచి వచ్చినటువంటి దూత ఇన్ఛార్జ్ పేరు మీద ఈరోజు రాజ్యాంగేతర శక్తిగా సెక్రటేరియట్లో రివ్యూ చేయడం అనేది ప్రజాస్వామ్య చరిత్రలో ఏ రోజు చూడనటువంటి ఘటన. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడమే కాదు, ఆశ్రయించుకుంటున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. మంత్రులకు మరి చీము రక్తం లేదా? ఈ ప్రభుత్వ అధినేతలకు చీము రక్తం లేదా? మంత్రులు రివ్యూ చేయలేరా? ఒక సమస్యను పరిష్కారం చేయడానికి, ఎస్సీలో ఉన్నటువంటి భూ వివాదాన్ని పరిష్కారం చేయడానికి ఆమె యూనివర్సిటీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మేధావులతో, అక్కడ ఉన్నటువంటి అధికారులతో రివ్యూ చేసి అక్కడ నుంచి వచ్చి సెక్రటేరియట్లో మంత్రులు అధికారులతో రివ్యూ చేసిన తర్వాత వెంటనే మంత్రులు ఊటావుటిన బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని విత్డ్రా చేసుకొని విద్యార్థుల కేసుల్ని వెనక్కి తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి చర్యను చెంపపెట్టులాగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఒక ప్రజాస్వామ్య వ్యతిరేకంగా జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరంగా ఉన్నది. అదే రాజీవ్ గాంధీ అంజయ్ గారిని అగౌరవపరిచినట్టుగా, అదే అంజయ్ గారిని మన ఎయిర్పోర్ట్లో అవమానించినటువంటి కల్చర్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గత ముఖ్యమంత్రిని ఏ రకంగా అగౌరవపరిచారో మరి ఈ రోజు కూడా ఈ ముఖ్యమంత్రిని కూడా ఇంట్లో కూర్చోబెట్టి రాజ్యాంగేతర శక్తి సెక్రటరీలో రివ్యూ చేయడం ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పమంటే నిన్న ఉప ముఖ్యమంత్రి మాట దాటవేస్తూ తప్పేమున్నది అంటారంట. నేను ఒకటే అడుగుతున్నా, ఇది మీకు తప్పు అనిపిస్తలేదంటే మీరు తీసుకున్న నినాదం తప్పు. మీరు ఏ నినాదం కోసం అయితే పనిచేస్తూ ఉన్నారో ఆ నినాదం తప్పు అని చెప్పి మీరే చెప్తా ఉన్నట్టుగా మేము భావిస్తున్నాం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ఢిల్లీ నుంచి పంపించినటువంటి ఇన్ఛార్జ్ సెక్రటరీ రాజ్యాంగేతర శక్తిగా పనిచేస్తూ ఉంటే మరోవైపు మీరు కేసీఆర్ కలిసి ఒక నాటకం ఆడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు నిన్న ఏమంటున్నారు? ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని కూలదోయడంట. గతంలో ఇదే కేసీఆర్ గారు ఇది 6 నెలల్లో కూలిపోతుంది, ఖచ్చితంగా 6 నెలల్లో అక్కడి నుంచి ఎమ్మెల్యేలు మా వైపు వస్తారు, 6 నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిన కేసీఆర్ ఈరోజు 5 సంవత్సరాలు నిండు 5 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం ఉండాలనుకుంటే ఈయన కేసులకు భయపడి మాట్లాడుతున్నాడా? లేక మొన్న జరిగినటువంటి మద్రాసులో జరిగినటువంటి మీటింగ్కి కేసీఆర్ కొడుకును పంపించి కేసీఆర్ అల్లుడు హరీష్ రావు తోటి ముఖ్యమంత్రి మంతనాలు జరిపి మీరందరూ కలిసి మద్రాసులో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని
డికే శివకుమార్ ఇంట్లో కేటీఆర్ ముచ్చట చేసి మీ మధ్య జరిగినటువంటి ఒప్పందం బహిర్గతం చేయాలని అడుగుతున్నాం. మీరందరూ కలిసి మీ మీద ఉన్నటువంటి కేసులు మాఫీ చేసుకోవడం కోసమో ఇన్వెస్టిగేషన్ ఆపడం కోసమో మీ మధ్యన ఒప్పందాలు కుదుర్చుకొని ఈరోజు ఆ కేసులు మాఫీ చేయడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిండు 5 సంవత్సరాలు మంచిగా ప్రభుత్వం నడపాలని చెప్పి కేసీఆర్ కోరుతున్నాడు. ఇంకా అంతర్యం ఏమున్నదని అడుగుతున్నా. దాని వెనుక ఉన్న మంత్రం ఏందని అడుగుతున్నా. ఖచ్చితంగా మీరు కలిసి ఆడుతున్నటువంటి జగన్ నాటకం ఇది. ఈరోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నాయి. వారి మధ్యలో కేసులు లేకుండా ఒప్పందాలు జరిగినాయి. వారి మధ్యలో చీకటి ఒప్పందం మరి బయట పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందం కుదుర్చుకొని టీఆర్ఎస్ కాంగ్రెస్ చెట్టాపట్ట వేసుకుని డ్యూయెట్లు పాడుకుంటా ఉన్నారు. కేవలం భారతీయ జనతా పార్టీని దక్షిణ భారతదేశంలో అడ్డుకోవడానికి కుట్ర చేస్తూ ఉన్నారు. ఎన్ని కుట్రలు చేసినా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో కాషాయ జెండా ఎగిరేయబోతుందని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని రకాల నాటకాలు వేసినా, ఎన్ని రకాల మీరు చీకటి ఒప్పందాలు చేసుకున్నా తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగిరి తీరుతుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ ఆత్మాభిమానం, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి గారు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.